హైదరాబాద్ వచ్చినా, అమెరికా పోయినా, దుబాయ్ బతకవైనా సొంతూరంటే మస్తు పాయిరం ఎవ్వరికైనా. పండుగలకో, పబ్బాలకో, పెండ్లీలకో, దావతులకో ఊరొస్తే ఆ సంబురమే అలాగుంటదబ్బా. ఆ ఇంటికి ఈ ఇంటికి పోతారు, చెడ్డి దోస్తులను కలుస్తారు, అందరూ కూడా ఊరంతా తిరుగుతారు, ఏడేం మారింది చూస్తారు, కలిసిన వాళ్ళందరినీ మందలిస్తారు. ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా గసంటిదే. కొన్నేళ్ల తర్వాత సొంతూరుకొచ్చి అంతా తిరిగిండ్రు, కానీ ఎవ్వరి కండ్లాల చూసినా కట్టలు తెంచుకున్న కన్నీళ్లు, ఎవ్వరిని మందలించినా అంతులేని దుఃఖం. ఇది సినిమా సెట్టింగ్ కాదు. 7 ఏండ్ల కిందట సిరిసిల్ల జిల్లాల మిడ్మానేరు ప్రాజెక్టుల మునిగిన 12 పల్లెలు ఇప్పుడు ప్రాజెక్ట్ ఎండిపోయి ఊర్ల తేలినాయి. ఈడ బతికినోళ్ళంతా చూస్తానికొస్తున్నారు. పుట్టిన ఇల్లు, అలుకుజలిన ఆకిలి, ముచ్చట్లు పెట్టిన అరుగు, తిరిగిన ఆడకట్టు, ఆడుకున్న మైదానం, చదివిన బడి, మొక్కిన గుడి, బొడ్రాయి, గ్రామ పంచాయతీ చూసుకుంటా అన్నీ యాడ్ చేసుకున్నారు. కూలిన ఇండ్లను గుర్తుపట్టి ఇది మాదే అనుకుంటా సెల్ఫీలు దిగిండ్రు. కనబడే గోడలు అది మాది ఆ ఇల్లు. ఈ పక్కకు ఒక కిరాణం ఉండే, ఆ కిరాణం కాడ మాట్లాడుకుందు చేసుకుందు. ఇక్కడ 6 ఎకరాల భూమి ఉన్నది. ఇది మా బాయి. ఆడ రోజు కొత్తిమీర, పాలకూర అడుగు మా కుండి. ఇది ఆధికత్యం వస్తూ బాధ అనిపిస్తుంది. ఇది రావి చెట్టు. ఈ గ్రామానికి ప్రధాన కూడలి, 2 ప్రధాన కూడలు. గద్దె చుట్టూ కూర్చొని పెద్ద మనుషులు కానీ, పిల్లలు కానీ అందరు కూర్చొని ముచ్చట పెట్టుకొని ఆటలు ఆడుకునేవారు. అన్ని జ్ఞాపకాలు వస్తానే మా కడుపు పలిగిపోతుంది. మాకు ఊరు పల్లె, మా పల్లె మాకు తల్లి. ఎట్లున్న ఊరు ఎట్లయిపాయే, మాయ ముంత లేకుంటాయే అని అక్కలది పెద్దమ్మలది ఒకేడుపు కాదు. ఏం లేదు, ఎక్కడ ఏం లేదు. ఇప్పుడు స్కూల్ పోదామన్నా ఇక్కడ భూములు లేవా. 10 ఊర్లో పెట్టు, ఆటోల మీద పోతాను ఒక్కొక్కరు. ఇదే మా ఇల్లు. ఏమేమి గుర్తొస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే? మా అన్న రూము, ఇక మా తమ్ముని రూములు, అన్ని మాయ. పనులు చేసి బతికినాము, కైకిలో గూల చేసుకొని బతుకున్నాము. ఇక మెకానిక్ చేసుకుంటా బతికిన మోటార్లు అవి ఇవి వచ్చినాయి. మంచిగా బతికినాం. ఈడ పని వచ్చింది, అక్కడ పని లేదు, ఏం లేదు. ఇది కొదురుపాక. కేసీఆర్ సారోళ్ళ అత్తగారూరు. శోభా మేడం 10వ తరగతి దాకా గీ బడిలనే చదివిందట. కవితక్క సుత కొన్నొద్దులు చదివిందని ఊరోళ్ళు చెప్తున్నారు. కేసీఆర్ గారు ప్రతిసారి ఈ గ్రామంకి వచ్చిండు, కేటీఆర్ ఈ గ్రామంకి వచ్చిండు. వాళ్ళు మాటలు చెప్పారు కానీ నిర్వాసితుల కన్నీళ్లు మాత్రం తుడవలేదు. బిచ్చగాళ్ళ బతుకులు అయిపోయినాయి. మాకు ఎక్కడ ఏం ఆధారం లేదు. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తామని చెప్పి ఆనిచ్చిర్రు. ఊర్లు ఖాళీ చేపిచ్చి ఇంకో తాన తావు చూపించిన చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళయిండ్రు. భూములు వాయే, బతుకు తెరువు వాయే. కూలీ నాలి చేసుకొని బతుకుతున్నామని బాధపడుతుండ్రు. సర్కారోళ్ళు చేస్తామన్న సాయం కూడా పూరాగా చేయలేదట. మరి బర్లను ఎడ్లను చాదుకుంటా కూలి పని చేయకుండా మేమే 10 మందిని చేపించుకున్నాం. ఇప్పుడు మేమే ఉపాధి పనికి అయినాం. మిడ్మానేర్లకు మళ్ళా నీళ్ళొస్తే ఈ 12 పల్లెలు మళ్ళా అగుబడాయి. తేలినప్పుడు గిట్లొచ్చి చూసి ఏడ్చుడు తప్పితే ఏం చేయలేని పరిస్థితి. మరి ఈ డ్యాము, ఆ కంటి నీరు మాదే నీళ్ళు అయిపోతుంది. సారు దయచేసి మాది ఏం బతుకు మంచిగా లేదు.